యుఐ మూవీ అయితే హై లెవెల్ ఉంది. సో మేమైతే ఒక ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాం, బట్ ఇట్స్ బియాండ్ ఎక్స్పెక్టేషన్. సో అంటే బోత్ తెలుగు అండ్ కన్నడ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ కన్నడ, తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయ్యే మూవీ. ఎవరైనా అంటే మన హీరో కాదు కదా, మనం వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదని కాదు, బట్ ఏం వెళ్తాంలే అని కొంతమంది స్కిప్ చేస్తారు మూవీస్ చూడడం, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ మూవీస్ చూడడం. బట్ ఇదైతే చాలా కంబ్యాక్ అనుకోవచ్చు ఉపేంద్ర గారి మూవీస్ కి. చాలా బాగుంది. ఉపేంద్ర గారి యాక్టింగ్ హై లెవెల్ ఉంది. ఇప్పుడు మీరు కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఇది డెఫినెట్ గా ఇట్స్ బిగ్ హిట్ యాక్చువల్లీ. పరిష్కారం అనేది ఎవరి వాళ్ళే ఆ పరిష్కారాన్ని కనుగొనాలి, సొల్యూషన్ కనుగొనాలని ఉపేంద్ర మెసేజ్ ఇచ్చినట్టుగా నాకు అర్థమైంది. ఇది అందరికి ఇలాగే అర్థం కావాలని లేదు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమైన విషయం అది. ఓన్ డైరెక్షన్ లో. సో ఉపేంద్ర సినిమాలు చూడని వాళ్ళకి ఒకలా ఉండొచ్చు, ఉపేంద్ర గారి సినిమాలు చూసి వచ్చిన వాళ్ళకి మాత్రం ఇది బాగా ఎక్కుతుందండి. అండ్ కాంటెంపరీ ఇష్యూస్ కూడా తీసుకున్నారు అనమాట. పాలిటిక్స్ తీసుకున్నారు, రిలీజియన్ తీసుకున్నారు. అది ఆయన స్టైల్లో ఎలా చెప్తే ఉంటుందో జనరల్ గా ఎంటర్టైనింగ్ గా చెప్తారు, ఆ స్టైల్లోనే చెప్పారు. చాలా షాకింగ్ గా ఫోర్త్ వాల్ బ్రేక్ చేస్తూ ప్రతిసారి ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఆయన ఫార్మాట్ లో ఉందండి, వెరీ ఎంటర్టైనింగ్. ఖచ్చితంగా వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. ఆయన సినిమాలే కొత్తగా ఉంటాయి కదా, సో చూడని వాళ్ళకి కొత్తగా ఉంటది. ఆయన సినిమాలు ఫాలో అయ్యే వాళ్ళకి ఆయన సినిమా స్టైల్లోనే ఉంటుంది. మ్యూజిక్ కరెక్ట్ గా మీకు సినిమాకి ఎంత కావాలో అంతే ఉందండి. ఉపేంద్ర అన్న సినిమా చూసిన తర్వాత నాకు ఒక్కటే అర్థమైంది, 10,000 అప్పు తెచ్చారా పర్లేదు, రాత్రికి మళ్ళీ ఈ సినిమా చూడాలి. ఎందుకంటే నాకైతే ఒక్క ముక్క అర్థం కాలేదు. అయ్యా బాబోయ్, మెట్లకి ఇచ్చేసాడు. ఉపేంద్ర అన్న సినిమా నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో 100కి 100% అది ఇచ్చేసాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ధర్నం ఉపేంద్ర అన్న ధర్నం. 10 సార్లు సినిమా చూసినా కానీ నీకు కావాలి, నీకు దొరకదు. ఆ రేంజ్ ఉంది సినిమాలో. ఇంకా 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 ఎన్నిసార్లు చూసినా కూడా ఏం కావాలో దొరకదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్తున్నా. పుష్ప సినిమా టికెట్ ఒక్కటి కూడా తెగదు. ఇది మాత్రం హౌస్ఫుల్. డెఫినెట్ గా అయిపోయినట్టు. పుష్ప సినిమా అయిపోయినట్టే. పక్కన చూసడమే. ఈ సినిమా 100% 100 సూపర్ 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 బంపర్ హిట్.